ఆఫ్టర్ మ్యాచ్ ఇంత పెద్ద గొడవ అవుతుందని అనుకోలేదు మావా. మ్యాటర్ లోకి వచ్చేస్తే లెజెండ్స్ టీమ్ కి బీచ్ బాయ్స్ టీమ్ కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను అలా గ్రౌండ్ కి రీచ్ అయ్యేసరికి గ్రౌండ్ లో ఒక మ్యాచ్ అవుతూ ఉంటే ఫోన్ లో ఇంకొక మ్యాచ్ అయిపోతుంది మావా. ఇక్కడ ఈ మ్యాచ్ చూసేసరికి లెజెండ్స్ టీమ్ బీచ్ బాయ్స్ కి ఎంత టార్గెట్ ఇచ్చిందో మీరే వినండి. ఇప్పుడు మన బీచ్ బాయ్స్ టీమ్ 107 రన్స్ కొట్టి ఆ టార్గెట్ ని బీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా బీచ్ బాయ్స్ మాటకు వస్తే వాళ్ళకి ఈ ప్లేయర్ అయిన గోవింద్ అన్న అవుట్ అయ్యేసరికి సక్సెస్ఫుల్ గా గేమ్ ని అయితే మింగడేశారు. లెజెండ్స్ టీమ్ కి ఇంత మంచి విజయాన్ని అయితే ప్రసాద్ తొమ్మిడే అందించాడని చెప్పొచ్చు. మంచి నాక్ అయితే ఆడాడు వీడు. ఇంకా ఆ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఆర్గనైజర్లకి లెజెండ్స్ టీమ్ కెప్టెన్ నేను సాంబానికి ఇంత పెద్ద గొడవ అవుతుందని అనుకోలేదు మామ. అదేంటో మీరే వినండి. చెప్పాను కదా మా విలేజ్ లో ఎంత పెద్ద ఆర్గ్యుమెంట్లు అయినా గొడవల వరకు వెళ్ళరని అందరూ కలిసిపోయి అయితే ఒక మాట మీదకి అయితే వస్తారు. లాస్ట్ లో ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ మా సాంబాని అయితే కాన్ఫిడెంట్ గా ఒక మాట అన్నాడు మా. అదేంటో మీరే వినండి. ఫస్ట్ విన్ మీదే, ఫస్ట్ 15,000 మీదే. మా టీం నలుగురు పోట్లాడుకోవాలి. ఆ లెవెల్ కాన్ఫిడెంట్ మాటలు విన్న తర్వాత మా కోదన్ రోబయ్య అనే చిన్న కౌంటీ మ్యాచ్ తో అయితే డే ఎండ్ అయింది మా. మీరు వెళ్తూ అయితే ఫాలో చేసుకోవడం మర్చిపోకండి మరి.